అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. మా కిట్టుకు ఏ ప్రైజెస్ వచ్చాయి, ఏ కాంపిటీషన్లో విన్ అయ్యాడు అన్నీ కూడా చూపిస్తాను, వచ్చేసండి. ముందుగా మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఆటోలో అయితే అందరం కలిసి వెళ్ళాం. మా పిల్లలు అయితే మీకు చెప్తున్నారు చూడండి, ప్రతి ఒక్కరు కూడా. గణతంత్ర దినోత్సవం అంటే మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మనం ఇప్పుడు జరుపుకుంటుందైతే 77వ గణతంత్ర దినోత్సవం. మేమైతే ఆటోలో వెళుతుంటే మా అక్క కూడా వచ్చింది. మా అక్క కూడా వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి, అందరం కలిసి స్కూల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. మేము వెళ్ళేసరికి చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. నేనైతే కిట్టును క్లాస్ రూమ్లో డ్రాప్ చేసేసి వచ్చి కూర్చున్నాం. చూడండి, ఇలా డెకరేట్ అయితే చేశారు. విఐపి మేడం వాళ్ళు కూడా వచ్చి ఫ్లాగ్ని అయితే ఎగిరివేసినారు. చూడండి, మన జాతీయ గీతాన్ని అయితే పాడిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేడం కూడా స్పీచ్ ఇచ్చారు. చూడండి, మేడానికి అయితే బొకేతో సన్మానం కూడా చేశారు. మన చిట్టి పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత పిల్లలకైతే కబడ్డీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఒక్కొక్కరుగా వస్తున్నారు. మేడం అయితే పిల్లలందరినీ నేమ్స్తో ఇన్వైట్ చేస్తుంది. కబడ్డీలో బ్లూ అండ్ ఎల్లో కలర్ టీమ్స్ అయితే ఉన్నాయి. ఎలా ఆడారో మీకు కూడా చూస్తున్నాను, చూసేయండి. ఫైనల్లీ ఎల్లో టీం అయితే విన్ అయిపోయింది. వాళ్ళకైతే ప్రైజెస్ కూడా ఇచ్చేసారు. కబడ్డీ తర్వాత సెక్షన్ల విధిగా టీచర్స్ అయితే వాళ్ళ పిల్లలని కాంపిటీషన్కి తీసుకొని వస్తున్నారు. చూసేయండి. ఫస్ట్ అయితే నర్సరీ నుంచి జాస్మిన్ క్లాస్ నుంచి పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న స్మైలీ బొమ్మకైతే ఈ క్లిప్స్ అన్నీ అంటించాలి. 6 అయితే ఉన్నాయి. ఓవర్ ఫస్ట్ అయితే అంటిస్తే వాళ్ళైతే విన్ అయిపోయారు. చూడండి, పిల్లలైతే ఎంత స్పీడ్గా వెళ్తున్నారో. ఈ బాబు అయితే విన్ అయిపోయారు. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే లోటస్ నుంచి పిల్లలైతే వస్తున్నారు. చూసేయండి, పిల్లలకి చేతిలో బెలూన్స్ ఇచ్చేసి చైర్ దగ్గరికి వచ్చేసి వాటిని అయితే పగలగొట్టమని చెప్తున్నారు. వీళ్ళకైతే ఇది ఈజీగానే ఉంది. పిల్లలైతే త్వరగా వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా మా కిట్టు వాళ్ళ క్లాస్ టులిప్ క్లాస్ అయితే వచ్చేసింది. మేడం అయితే పిల్లలందరినీ క్యూలో తీసుకొస్తుంది. ఎలా కాంపిటీషన్లో పాల్గొన్నారో, ఎలా విన్ అయ్యాడో చూసేయండి మీరు కూడా.
విధంగా అయితే మా కిట్టుకు థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ నర్సరీ నుంచి రోజ్ క్లాస్ వాళ్ళైతే వస్తున్నారు. వీళ్ళకి ఇలా కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇలా బాల్స్ అయితే కింద పడకుండా ఎవరైతే తీసుకొని వెళ్ళి ఆ బకెట్లో వేస్తారో వాళ్ళైతే విన్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఎల్కేజీ స్టూడెంట్స్ అయితే ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారో చూసేయండి మీరు కూడా. నెక్స్ట్ అయితే ఎల్కేజీలోనే మరో క్లాస్ పిల్లలైతే ఆ టబ్లో బాల్ని అయితే బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన వారైతే విన్ అయిపోతారు. ఇలా ఈ అమ్మాయి అయితే విన్ అయిపోయింది. తర్వాత యూకేజీ నుంచి స్టూడెంట్స్ అయితే ఈ విధంగా వచ్చారు కాంపిటీషన్ కోసం. చూసేయండి. ఇందులో అయితే చూడండి మా మ్యాగీ పాప వాయిస్ కూడా వస్తుంది. బాగా సతాయిస్తుంది. బెలూన్స్ కావాలనేసి అయితే ఆ బెలూన్స్ కోసం అయితే పదే పదే ఏడుస్తూ ఉంది. అవి లాస్ట్లో తీసుకుందామన్నా కూడా వినట్లేదు. తర్వాత యూకేజీ స్టూడెంట్స్ అయితే వచ్చారు. ఇలా జంప్ చేస్తూ బెలూన్ అయితే పట్టుకొని అక్కడ పెట్టిన వారైతే విన్ అయిపోయారు. చూడండి. నెక్స్ట్ అయితే యూకేజీలోనే మరో సెక్షన్ స్టూడెంట్స్ అయితే వచ్చారు. వీళ్ళకైతే బకెట్ వాటర్స్తో స్పాంజ్తో బాటిల్స్ అయితే ఫిల్ చేసి ఎవరైతే వస్తారో వాళ్ళైతే విన్ అయిపోయినట్టు. పిల్లలైతే ఎంతో స్పీడ్గా చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్ కూడా గేమ్ పెట్టారండి. పేరెంట్స్కి అయితే కపుల్ గేమ్ పెట్టారు. ఇలా కాలు రెండు వైఫ్ అండ్ హస్బెండ్ కట్టుకొని ఇలా రింగ్స్తో బాల్ని పట్టుకొని ఎవరైతే వస్తారో వాళ్ళైతే విన్ అయిపోయినట్టు. చూడండి, ఇక్కడైతే మేడం చూపిస్తుంది ఏ విధంగా చేయాలో. పేరెంట్స్ అయితే గేమ్ ఆడుతూ ఉంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇలా పేరెంట్స్ని కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేమైతే వీళ్ళైతే ఫస్ట్ వెళ్తారు అనుకున్నాం, కానీ స్పీడ్గా వెళ్ళడం ద్వారా బాల్ అయితే కింద పడిపోయింది. వెనకాలైతే వీళ్ళు స్లోగా వచ్చినా కూడా వీళ్ళైతే విన్ అయిపోయారు. చూసేయండి. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ వల్ల కూడా కపుల్స్లో బాండింగ్ అనేది మరి కాస్త పెరుగుతుంది. ఏమంటారండి? ఈ కాంపిటీషన్కి అయితే 8 మెంబర్స్ కపుల్స్ని అయితే సెలెక్ట్ చేశారు. మేము కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం, కానీ మా ఆయన అయితే వర్క్ బిజీలో ఉండడం ద్వారా స్కూల్కి అయితే రాలేకపోయాడు. అందుకనేసి పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత అయితే ప్రిన్సిపల్ మేడం అండ్ గెస్ట్గా వచ్చిన మేడమ్స్ అయితే పిల్లలకి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. చూసేయండి మీరు కూడా. ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన పిల్లలకి డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి మెడల్స్ అయితే ఇచ్చారు. చూసేయండి. ఇప్పుడైతే మా కిట్ టైం కూడా వచ్చేసింది. కిట్కి అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది. గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. చూడండి. అలాగే వాళ్ళ టీం మెంబర్స్కి కూడా మెడల్స్ అయితే ఇచ్చేసారు స్కూల్లో. ఇదైతే కిట్టుకు ఫస్ట్ కాంపిటీషన్ అండ్ ఫస్ట్ ప్రైజ్. ఇలాంటి మరెన్నో కాంపిటీషన్లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కిట్టునైతే మీరు కూడా మా కిట్టుని బ్లెస్ చేయండి. ఇలా కిట్టు బంటు అయితే ట్రోఫీని పట్టుకొని ఫొటోస్ అయితే దిగారు. అలాగే కిట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ దిగేసి ఇంటికి అయితే వచ్చేసాం. మా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.